వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో సిఎంఆర్ షాపింగ్ మాల్. రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోంది. సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చడంలో ఘోరంగా విఫలమైన రేవంత్ సర్కార్ తెలంగాణ అప్పుల ఊబిలోకి నెడుతున్నది. ఇక ఈ నెలలో ఇప్పటికే ఏకంగా 12,500 కోట్ల రుణాలు సేకరించి సరికొత్త రికార్డు సృష్టించింది. రేవంత్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోంది. సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఘోరంగా విఫలమవుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్నది. ఈ నెలలో ఇప్పటికే ఏకంగా 12,500 కోట్ల రూపాయలు రుణాలు సేకరించి సరికొత్త రికార్డు సృష్టించింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ నెల 1న 7,000 కోట్ల రూపాయలు, జూలై 7న 3,000 కోట్ల రూపాయల రుణాలు సమీకరించిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మంగళవారం రిజర్వ్ బ్యాంకు నుంచి మరో 2,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకే నెలలో ఇంత భారీగా అప్పులు తీసుకోవడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై ఎన్నో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తాము అధికారంలోకి రాగానే రుణాల సమీకరణ వేగాన్ని మరింత పెంచేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసినప్పటికీ ఎన్నడూ ఒకే నెలలో ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయలేదు. నోట్ల రద్దు, కోవిడ్ లాంటి అనుకోని విపత్తులు ఎదురైనప్పటికీ రుణాల సమీకరణలో కేసీఆర్ సర్కార్ ఎన్నడూ గీత దాటలేదు. కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ మాత్రం రైతు భరోసా పేరుతో ఇష్టారాజ్యంగా అప్పులు తేవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ప్రభుత్వం సమీకరిస్తున్న రుణాల పరిమాణం ఊహించని విధంగా పెరిగిపోతున్నది. గత 3 ఏళ్లలో ఏప్రిల్ నుంచి జూలై వరకు తీసుకున్న అప్పులే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ ఏకంగా 34,400 కోట్ల రూపాయల రుణాలు సమీకరించింది. నిరుడు జూలైలో 8,000 కోట్ల రూపాయలు, 2024 జూలైలో 8,500 కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఈ నెలలో 14 నాటికే 12,500 కోట్ల రూపాయలకు చేరడం సర్కార్ వైఫల్యానికి నిదర్శనం. రాష్ట్ర సొంత ఆదాయాన్ని పెంచుకోకుండా అప్పులపైనే ఆధారపడుతూ రేవంత్ రెడ్డి పాలన సాగిస్తుండటంతో భవిష్యత్తులో తెలంగాణ కోలుకోలేని సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.